హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం అందరి కోసం స్పెషల్గా బాదం టీ షాప్ స్టైల్లో చేయబోతున్నాం. సో బాదం టీకి ఏమేం కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, దానికోసం బాదం టీ కోసం బాదం పౌడర్ ఎక్కడ దొరుకుతుంది, అది ఎలా ఉంటుంది, ప్యాకెట్ ఏంటో క్లియర్గా దానికోసం చూపిస్తాను. ఎలా ఏం చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఒక గ్లాస్ పాలు కావాలండి, ఒక గ్లాస్ పాలు. తర్వాత మనకి బాదం పౌడర్ అనేది స్వస్తిక్ అని చెప్పేసి ఇలా దొరుకుతుంది. మీకు మార్కెట్ లో ఏ కిరాణా షాప్ అయినా సరే స్వస్తిక్ అని ఇలా దొరుకుతుంది. సో టీ షాప్ లో ఎక్కువ వీలైనంత వరకు చాలా మంది వాడేది ఇదే వాడతారు. ఎందుకంటే కలర్ రైజర్ ఉండాలి, బయటికి కొంచెం కలర్ బాగా కనిపించడానికి ఈ స్వస్తిక్ బాదం పౌడర్ మాత్రమే వాడతారు. సో ఇది మనకి బై వన్ గెట్ వన్ దొరుకుతుంది, మార్కెట్ లో దొరుకుతుంది. అప్రాక్సిమేట్లీ 1 బై 1 గెట్ 1 70 రూపీస్ ఉంటుంది. మనకి ½ కిలో దాకా వస్తుంది ఈ పౌడర్. సో ఇదండి ఇది బాదం టీ స్వస్తిక్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే టీ షాపుల్లో ఇది మేము ఇదే వాడతాం. బాదం టీ అంటే ఈ పౌడర్నే వాడతాము. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బయట దొరుకుతుంది, ట్రై చేయండి. సో దీంతో ఇప్పుడు బాదం టీ అనేది ప్రాసెస్ ఎలా చేద్దామో ఏంటని చూపిస్తాను చూడండి. కామన్ అండి, రెగ్యులర్ గా కామన్. మనం ఏదైతే చేస్తున్నామో ఇది రెగ్యులర్ గా కామన్. దీనికి టీ పొడి కానీ షుగర్ కానీ అలాంటివి ఏం వాడే అవసరం ఉండదు. ఇక టీ పాన్ పెట్టుకో, స్టవ్ ఆన్ చేసుకొని టీ పాన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 గ్లాసు పాలు వేసుకోవాలండి. ఈ పాలు పచ్చివైతే కనుక, మాకు టీ షాప్ కాబట్టి మాకు వేడివేడిగా పాలు ఉంటాయి, పెద్ద పెద్ద బేసిన్స్ ఉంటాయి, వేడివేడిగా పాలు ఉంటాయి. మేము మరగబెట్ట అవసరం లేదు. మీకోసం చూపించడానికి అని చెప్పేసి నేను లైట్ గా బాయిల్ చేస్తున్నాను. సో పాలు పొయ్యి మీద పెట్టి ప్యాన్ పెట్టి పాలు పెట్టి మనం గ్లాసులోకి చూసారు కదా, ఇది పౌడర్ ని నేను ఒక కంటైనర్ లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఒక 2 స్పూన్లు మాత్రమే ఈ గ్లాస్ లో వేస్తున్నానండి. చూసారు కదా, 2 స్పూన్లు పౌడర్ ని ఈ గ్లాస్ లో వేసాను. మీరు కూడా నేను ఏదైతే ప్రొసీజర్ చెప్తున్నానో ఆ ప్రొసీజర్ మీరు చేయడానికి ట్రై చేయండి. 2 స్పూన్లు ఈ గ్లాస్ లో వేసుకున్నాను. చూసారు కదా, లైట్ గా పాలని హీట్ చేసుకోవాలి. లైట్ గా పాలు హీట్ అయ్యాయి. మంచి షుగర్ వాడకండి, ఆల్రెడీ బాదం పౌడర్ లో షుగర్ మిక్స్ అయ్యి మనకి వస్తుంది. సో షుగర్ మీరు వాడాల్సిన పని లేదండి. ఇవన్నీ పాలు వేడెక్కాయి కదా, ఈ పాలు వేడెక్కిన తర్వాత డైరెక్ట్ గ్లాస్ లో వేసి సర్వీస్ చేయడమేనండి, అంతేనండి బాదం టీ అంతే. సో మనకి గ్లాస్ లో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని పాలు వేసుకున్నాం కదా, వేడి పాలు వేసుకున్నాం కదండి, ఇదే బాదం టీ అండి. సో కలర్ ఇలా ఉంటుంది, చూసారు కదా, మంచిగా లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది. మీరు టీ షాప్ వాళ్ళైతే ఇది పౌడర్ వాడండి. ఇంట్లో వాళ్ళైతే ఎంటీఆర్ అని ఉంటుంది, ఎంటీఆర్ బాదం పౌడర్ అని ఉంటుంది. ఇంట్లో వాళ్ళకైతే ఇది, షాప్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకైతే ఎంటీఆర్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒకసారి మీరు సూపర్ మార్కెట్లో కానీ, రిలయన్స్ మార్కెట్లో కానీ, లేకపోతే బయట ఎక్కడైనా కిరాణా షాపుల్లో కానీ ఎంటీఆర్ బాదం పౌడర్ అని దొరుకుతుంది. సో అది ట్రై చేయండి. షాప్ వాళ్ళకి మాత్రం ఇదే చాలా బాగుంటుంది. దీన్నే రిఫర్ చేస్తాను. ఎందుకంటే షాప్ వాళ్ళకి, మనకి షాప్ లో సేల్ అవ్వాలంటే కలర్ ఇంపార్టెంట్. బయట వాళ్ళకి బాదం టీ అంటే బాదం టీ ఇది ఆ కలర్ కనిపించాలి కాబట్టి, కలర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది వాడండి. సీరియస్ గా అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ ని మీరు కనుక రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను చెప్పింది కాకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు తీసుకొచ్చి దీన్ని టేస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి నా వీడియో చేరి వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ వెరీ సో మచ్.